నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఫలితాలను ఎన్టీఏ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా 12,21,000 మంది క్వాలిఫై అయ్యారు. ఈ ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. 58% పైగా మహిళా అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. మొత్తం 720 మార్కులకు గాను 705 మార్కులకు పైగా సాధించి 17 మంది టాపర్స్ గా నిలిచారు. ఈ జాబితాలో తెలంగాణ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల నుంచి విద్యార్థులున్నారు. ఇక టాపర్స్ లో అత్యధికులు 17 నుంచి 19 ఏళ్ల వయసున్నవారు. దేశవ్యాప్తంగా 19 మంది విద్యార్థులు 700కు పైగా మార్కులు సాధించారు. వీరిలో పంజాబ్ కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పంచుల్ బన్సల్ అలాగే సంయుక్తంగా 715 మార్కులు సాధించి టాపర్స్ గా నిలిచారు. 1492 మందికి 650 కన్నా ఎక్కువగా మార్కులు రాగా 10,160 మందికి 600 మార్కుల పైన అలాగే 90,780 మందికి 500 పైన మార్కులు వచ్చాయి. దేశవ్యాప్తంగా 66 నగరాల నుంచి 138 మంది టాపర్స్ ర్యాంకులు సాధించారు. ఇక జనరల్ కేటగిరీలో 2,91,000 మంది క్వాలిఫై కాగా ఓబీసీ, ఎన్సీఎల్లో 5,12,000 మంది, ఇక ఎస్సీ కేటగిరీలో 1,59,000 మంది, ఎస్టీ విభాగంలో 63,716 మంది, జనరల్ ఈడబ్ల్యూఎస్లో 95,026 మంది, పీడబ్ల్యూబీడీ విభాగంలో 3,666, పీడబ్ల్యూడీ కేటగిరీలో 303 మంది క్వాలిఫై అయ్యారు. ఇక మెడికల్ కాలేజెస్లో సీట్ల భర్తీ కోసం తొలుత మే 3న నీట్ పరీక్ష నిర్వహించగా ప్రశ్నాపత్రం లీక్ అవడంతో జూన్ 21న మరోసారి దేశవ్యాప్తంగా రీ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపుగా 20 లక్షల మంది పైగా విద్యార్థులు హాజరయ్యారు. జూలై 13న ఓఎంఆర్ షీట్లు విడుదల చేసి ఈ నెల 15 వరకు అభ్యంతరాలు స్వీకరించిన ఎన్టీఏ అధికారులు ఫైనల్ కీని వెబ్సైట్లో ఉంచిన గంటల వ్యవధిలోనే ఫలితాలను విడుదల చేశారు.